గగన్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసి కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు ఎస్పీ సూర్య. స్పృహ తప్పిపోయిన గగన్ ముఖం మీద వాటర్ విసిరి స్పృహలోకి వచ్చేలా చేసి మరి లాఠీతో చితకబాదుతూ ఉంటాడు సూర్య. నిజం తెలుసుకొని కేపీని తీసుకొని భూమి స్టేషన్కి వస్తుంది. భూమి కోపంగా సూర్యని నిలదీస్తూ ఉంటుంది. మీరు అక్రమంగా మా ఆయన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని తెలిసింది. మా ఆయన ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది భూమి. ఇంట్రాగేషన్ సెల్లో ఉన్నాడు అని సూర్య చెప్తూ ఉంటాడు. భూమి సూర్యని ఇంకా నిలదీస్తూ జరిగిందంతా మనసులో పెట్టుకొని కావాలనే మీరిదంతా చేస్తున్నారని నాకు తెలుసు అని అంటుండగా, నేను కావాలనే చేస్తున్నానని అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా భూమి అని అడుగుతూ ఉంటాడు సూర్య. జరిగిందంతా మర్చిపోయి మా ఆయన్ని వదిలిపెట్టండి ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించి దండం పెట్టి భూమి వేడుకున్న సూర్య కరగకపోవడంతో వదిలికి పెట్టకపోతే మీరే నష్టపోతారు అని కూడా వార్నింగ్ ఇచ్చి భూమి కేపీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అపూర్వ సూర్యకి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి సూర్యకి. ఆ గగన్ని లేపేశారంటే ఆ కేపీని కాపాడడానికి ఎవరు ఉండరు. అప్పుడు ఆ కేపీని మీ చేతుల్లో నుండి కాపాడడం ఎవరి వల్ల కాదు. మీరు గగన్ని అడ్డు తొలగించుకోండి అని అంటూ ఉంటుంది అపూర్వ. ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన సూర్య గగన్ని బాగా చితకబాది ఇంట్రాగేషన్ రూమ్లో చైర్లో కూర్చున్న గగన్ తలకి గన్ గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటాడు సూర్య. గగన్ని ఏం చేస్తాడో అని భూమి కేపీ టెన్షన్ పడుతూ ఉండగా, అదే తన చివరి క్షణం అన్నట్టు గగన్ కూడా బాధపడుతూ తలెత్తి పైకి చూసేసరికి గగన్ ఫేస్ నిండా రక్తం కనబడుతూ ఉంటుంది. గగన్ని సూర్య షూట్ చేసి చంపేస్తాడా? భూమి కాపాడుకోగలదా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.